పరమాత్మని చూస్తారా? చూడొచ్చు. చూస్తారా అంటున్నాను, చూపిస్తానంటున్నాను. తప్పకుండా. ఆ చైతన్యాన్ని. అంటే మొన్న మీరు అన్నారు కదా! భగవంతుడిని చూస్తే తట్టుకోలేము. కాదమ్మా. భగవంతుడిని చూస్తుంటే ఉండే ఆనందం. సహజంగా ఆనందము, మహదానందము, బ్రహ్మానందము, పరమానందము. పరమాత్మని చూసిన రోజున ఉండేటువంటి ఆనందాన్నే పరమానందం అంటారు. అది మీరు చూడొచ్చు. అది ఎంత ఆనందం ఉంటుందంటే చెప్పాను కదమ్మా! అసలు కృష్ణుని చూస్తే మనం ఎలా ఫీల్ అవుతామో అసలు అది చూడొచ్చు మీరు. మీరే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా చూడొచ్చు. హ్మ్. ఇదేనమ్మా సనాతన ధర్మంలో ఉన్నది. చెప్పారు కదా! మీకు భగవంతుని చూయించేటువంటిది ఉంది. చెప్పాను కదా! గురువు పరమాత్మని చూపిస్తాడు అనేటువంటిది అది. మీరు భగవంతుని ఎలా చూడవచ్చో కూడా సనాతన ధర్మంలో ఉందమ్మా. అంతేగాని భగవంతుడు ఎక్కడో ఉన్నాడని గుండెలు బాదుకొని దేవుడా, దేవుడా, దేవుడా అని చెప్పేసి చర్చిల్లోకి వెళ్ళిపోయి ఏడవటం ఏంటమ్మా? పరమాత్మను చూసినప్పుడు పారవస్యం ఉండాలి. ఏడవటం ఏంటి చండాలంగా? నవ్వొస్తది. ఎందుకురా వాళ్ళు ఏడుస్తున్నారు ఇట్లా పట్టుకొని ఏడుస్తా ఉంటారు. కన్నీళ్లు గారుస్తా ఉంటుంటారు. ఇదంటారా వాళ్ళని చూస్తే భలే జాలి వేస్తుంది నాకు. పరమాత్మని చూస్తే పారవస్యం ఉండాలి. పరమానందం ఉండాలి. అలా చూడాలంటే ఏం చేయాలో సనాతన ధర్మంలో చెప్తుంది. మీరు పరమాత్మను చూడాలంటే మీరేం చేయాలి? ఏం చేయాలి సార్? సింపుల్. ఉపవాసం అంటారు. ఓకే. అంటే ఉపవాసం అంటే చాలా మందికి తెలియదు. ఉపవాసం అంటే లేదండి వాళ్ళని భోజనం చేయను, 1 లీటర్ పాలు తాగుతాను, ఓ 2 కేజీలు ఫ్రూట్స్ తింటాను అంటారు. అది కాదమ్మా ఉపవాసం అంటే. ఉపవాసం. వాసం అంటే నివాసం. ఉపనివాసము. ఏంటి ఉపనివాసం అంటే ఇది బాహ్య ప్రపంచంలో ఇప్పుడు మనం నివసిస్తున్నాం. మన మనసు అనేటువంటిది ఈ 5 జ్ఞానేంద్రియాల ద్వారా మొత్తం అంతా చూస్తూ ఉంది.